ఎవరో లాస్ట్ టైమ్ ఇన్స్‌పెక్షన్‌కి వచ్చిన వ్యక్తి గూడా మాట్లాడుతున్నారు. ఏదో కాల్ ఒకటి బయటకొచ్చింది. 2024 ఏప్రిల్ బిఫోర్ నుంచి కూడా వాళ్ళకి డెర్మటాలజిస్ట్ లేరు. 2024 ఏప్రిల్ తర్వాత నుంచి వాళ్ళ దగ్గర ప్రాపర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి అని చెప్పారు. నిజంగానే బిఫోర్ అంతా మీ దగ్గర డెర్మటాలజిస్ట్‌లు గాని, ప్రాపర్ లైసెన్స్ గాని ఏం లేవా? కాల్ ఎవరైతే మాట్లాడారో వాళ్ళ పేరు కానీ మెడికల్ కౌన్సిల్లో వాళ్ళు మెంబర్ అని కానీ ఏం చెప్పలేదు. మీరు ఈరోజు కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి వెళ్ళి చైర్మన్ గారితో కానీ లేదు అని అంటే అక్కడ ఉన్న వన్ ఆఫ్ ది మెంబర్ తోటి మాట్లాడి క్లారిటీ తీసుకొనొచ్చు. అండ్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ అని కాదు, క్లియరెన్స్ ఇది. బేసికలీ మా దగ్గర 24 కంటే ముందు డాక్టర్స్ లేరు అని అంటే టీఎస్ఎంసీ వాళ్ళైతే ఇది ప్రొవైడ్ చేయరు కదా. సో వాళ్ళు అడిగిన దానికి మెడికల్ రికార్డ్స్కి కానీ వెరిఫికేషన్కి కానీ ముందు డాక్టర్ ఉన్నారా మరి ప్రూవ్ చేయండి అని అంటే దానికి ప్రూఫ్ ఇదే అని చెప్పుకోవచ్చు. సో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళే ఇన్స్పెక్షన్ చేసి మీ దగ్గర డెర్మటాలజిస్ట్ ఉన్నారు, మీరు ప్రాపర్గా రన్ చేసుకోవచ్చు, ఓకే మీ ఎలిగేషన్ దీనివల్ల వచ్చింది అంటే తిను డాక్టర్ దీనివల్ల వచ్చింది, వి గాట్ టు నో దట్ అని చెప్పేసి వాళ్ళే క్లియరెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో అప్పుడైతే లేకపోతే వాళ్ళు అప్పుడు లాస్ట్ ఇయర్ మా క్లినిక్ మూతపడేది కదా.